హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ వెరీ నియర్ టు 300 సబ్స్క్రైబర్స్. ఇట్స్ చాలా చిన్న కౌంటే, బట్ స్టిల్ స్టెప్పింగ్ స్టోన్లో ఉన్నాను అనమాట. అండ్ నేను దుబాయ్కి వచ్చినప్పటి నుంచి వ్లాగింగ్ అనేది స్టాప్ చేసేసాను. ఎందుకో కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా కన్వే చేస్తాను. ఒకప్పుడు వ్లాగింగ్ చేయడానికి టైం లేకపోయినా ఏదో ఒక టైంలో వ్లాగ్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా టైం ఉంది, దానికి ఈక్వల్గా స్ట్రెస్ కానీ ఉంది నాకు. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి కానీ చాలా డేస్ అవుతుంది కదా. యూ కెన్ సెన్స్ మీ ఇన్ మై వాయిస్. ఓకే, థింగ్స్ అపార్ట్. ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే, అలైన్ వెళ్తున్నాం. దుబాయ్ నుంచి ఒక 1.5 hour జర్నీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే మా తిరుపతి కొండ ఎక్కినట్టే అనిపించింది అనమాట. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్ నౌ. చూసారా, బుర్జ్ ఖలీఫా మీద ఏదో షో పోతుంది. ఎవ్రీ 1 or half an hourకి ఒక్కసారి షో ఉంటుంది. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, పీపుల్ పర్టికులర్గా దానికోసమనే వస్తారు దుబాయ్కి కదా. ఆల్సో నేను దుబాయ్ వచ్చినప్పటి నుంచి ఎంత అబ్సెస్ అయ్యానంటే దుబాయ్కి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ దుబాయ్ ఎండ్ వచ్చేసామన్నమాట. టువర్డ్స్ అలైన్ రోడ్. మనం అలైన్ రోడ్కి స్టార్ట్ అయిపోయాము. మేము మధ్యలోనే ఫుడ్ అనేది పార్సల్ తీసుకొని కొండ ఎక్కేసామన్నమాట. పైన ఎటువంటి ఫుడ్ సప్లై అయితే లేదు. ఏదో ఒక ట్రక్ చూసాను, బట్ మోస్ట్లీ అది కాస్ట్లీనే ఉంటుంది. ఒకే ఒక ఫుడ్ ట్రక్ చూసాను, దట్ టు ఐస్ క్రీమ్ ట్రక్ లాగే ఉండదు. ఖచ్చితంగా మన ఇండియన్స్ తినేదైతే కాదు ఆ ఫుడ్. ఈ ట్రిప్ కనుక ప్రీ ప్లాన్ చేసుకొని ఉంటే మనం ఇంట్లోనే బార్బిక్యూ అనేది మ్యారినేట్ చేసుకుని ఎత్తుకుని వెళ్ళుండొచ్చు. అయితే మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్ళినామన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. అది వచ్చి జబిల్ హఫీద్ అని చెప్పి ఒక హిల్ స్టేషను. దుబాయ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మౌంటైన్స్ అండ్ బీచెస్ కానీ ఉన్నాయి. మనం అనుకుంటాము ఏదో బుర్జ్ ఖలీఫా ఒక్కటే అని చెప్పి, బట్ డెఫినెట్లీ అయితే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాన్ మేడ్, బట్ స్టిల్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వీఆర్ టువర్డ్స్ అలైన్ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఆ స్ట్రక్చర్ చూసారు కదా, మనం అదంతా క్రాస్ చేసుకుని పైకి వెళ్తామన్నమాట. మన తిరుమల ఘాట్ రోడ్ ఉన్నంత స్మూత్గా అయితే ఈ రోడ్స్ అస్సలకే లేదు. వెళ్ళే కొద్దీ నాకు భయం పెరిగిపోతుంది, ఎక్కే కొద్దీ చాలా భయం వేస్తూ ఉండేది. అండ్ దిగేటప్పుడు కానీ అట్లే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే బెస్ట్ అని నేను చెప్తాను. మొత్తం మట్టి కొండలే, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను రాత్రి చూసే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తున్నానంటే, ఇంకా మార్నింగ్ చూస్తే యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. బట్ స్టిల్ నైట్ వ్యూ కానీ కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, చాలా బాగుంది. అండ్ దట్ ఈస్ ద సిటీ వ్యూ అనమాట. వెళ్ళే కొద్దీ చూస్తుండే కొద్దీ అబ్బా అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇంకా పైకి వెళ్ళాకైతే కళ్ళు చెదిరేలాగా ఉంటుంది అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ అయితే. అది మొత్తం ఒక సైడ్ వచ్చి ఒమాన్, ఇంకో సైడ్ వచ్చి అలైన్ అనమాట, విచ్ ఈజ్ యుఏఈ. సో మనం ఆల్మోస్ట్ ఒమాన్కి దగ్గరలోనే ఉంటామన్నమాట. ఈ కొండ ఎక్కామంటే ఇది వచ్చి ఒక బార్డర్ టైపు. ఒక సైడ్ ఒమాన్ ఉంటే ఇంకో సైడ్ యుఏఈ ఉంటుందన్నమాట. వెల్ ప్లాన్డ్గా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఒక నైట్ అవుట్ ప్లాన్ చేసుకొని పైన వచ్చి సెటప్ చేసుకొని మంచిగా బార్బిక్యూ చేసుకుని తినడానికైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఇదే కాదు, దుబాయ్లో ఇట్లాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయి. వర్క్ చేసుకుంటూనే వీకెండ్స్లో ప్లాన్ చేసుకొని మంచిగా వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మన లవ్డ్ వన్స్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ.
మన ఇండియాలో అయితే మనం ఏదో ఒక టెంపుల్స్ లేకపోతే ఏదో ఒక మంచి ప్లేసెస్ అనేది చూస్ చేసుకుంటాము. బట్ మనం యూఏఈలో ఉన్నప్పుడు కానీ ఇంకెక్కడన్నా ఔటర్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండదు. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ లాట్ మోర్ టు ఎక్స్‌ప్లోర్. కొంచెం పీస్‌గా ప్రశాంతంగా ఉంటది. చూసారా ఇదే రోడ్ అనమాట మనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ సిటీ వ్యూ చూసారా, మధ్యలో బ్లాక్‌గా ఉండేదంతా డెజర్ట్. సిటీ కన్నా ఎక్కువ డెజర్ట్ ఉంది చూసారా. నాకైతే ఈద్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ వెరీ ఎగ్జాస్టింగ్ దీస్ డేస్. నిజంగా ఎవ్రీ డే నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నా నేను. తాగకపోతే ఉండలేకపోతున్నాను. ఆ లెవెల్‌లో ఉంది ఇక్కడ సమ్మర్. స్టే హైడ్రేటెడ్, స్టే పాజిటివ్, బీ కైండ్ టు యూనివర్స్. ఈ వ్లాగ్‌కి ఇంతే. ఇంకొక వ్లాగ్‌తో కలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్.